రైట్ రామకృష్ణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. మనతోటి కారు మంచి రమేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అక్కడ ఉన్న బ్రహ్మనాయుడు గారికి, ప్యానెల్లోని సభ్యులందరికీ, అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచనలు మీకు ఎందుకు రాలేదు? సో ఇప్పుడు చక్కగా అందరికీ కూడా మధ్యాహ్నం 3 పూట్ల భోజనం పెట్టే కార్యక్రమం, మరి 5 రూపాయలకే ప్లేట్ భోజనం, టిఫిన్ కానీ మధ్యాహ్నం మీల్స్ కానీ ఈ నైట్ డిన్నర్ కానీ 5 రూపాయలకి, దాన్ని కూడా కార్పొరేట్ సెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి కొంత ఫండ్ రైజ్ చేసి ఆ ఫండ్ తోటి ఈ పథకాన్ని నడిపితే ప్రజల మీద భారం పడదు, ఇది మళ్ళీ ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రోడ్లు, కొన్ని సెలెక్టెడ్ రోడ్లకి ఏదైతే స్టేట్ హైవేస్ స్టేట్ రోడ్స్ ఉంటాయో వాటికి మాత్రం టోల్ గేట్ పెట్టి రోడ్లన్నీ కూడా నీట్గా దాదాపు 10 నుంచి 12 వేల కోట్లు ఖర్చు అయింది. అవి కూడా ప్రజల మీద, ప్రభుత్వం మీద భారం పడకుండా, వాళ్ళు అప్పు పెరగకుండా ఇదొక కాన్సెప్ట్. అది పంచాయతీ, ఇప్పుడు చెప్పారు రామకృష్ణ గారు, సోలార్ సిస్టమ్ పెడితే పంచాయతీ వ్యవస్థలో ఈ కరెంటు బిల్లులు తడిచి మోపిడి అవుతున్నాయి, కట్టే పని లేదు కాబట్టి. సో ఈ విధంగా జాగ్రత్తగా పొదుపుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ సంపద సృష్టిలో భాగంగా తీసుకువెళ్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఏమంటారు సార్? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఎన్ని చోట్ల పెట్టారండి? అది దాదాపు 100 చోట్ల ఓపెన్ అయినట్టు 100 చోట్ల పెట్టారు. టోటల్ గా 203 అన్నా క్యాంటీన్లు పెడతామంటున్నారు. ఇంకొక 100 త్వరలోనే, ఇంకొక నెల 2 నెలలు వచ్చేస్తారు. అదే చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు. టోటల్ గా 203 అన్నా క్యాంటీన్లు పెడతామన్నారు. ఈ 203 అన్నా క్యాంటీన్లు కూడా అర్బన్ ఏరియాస్ లో వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. ఎక్కడా కూడా రూరల్ ఏరియాస్ లో అనేది ఇంతవరకు దాని మీద ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఒక మాట కూడా లేదు. ఈ రూరల్ ఏరియాస్ లో ఎక్కడ పూర్ పీపుల్ లేరండి, వాళ్ళు ఎవరు ఈ అన్నా క్యాంటీన్కి అర్హులు కాదండి. కానీ ఏంటంటే కేవలం ఏదో మేము అన్నం పెడుతున్నాం, ఇది అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు మేము ఏదో సేవ చేస్తున్నాం అని చూపించడం కోసం ఈ రాష్ట్రం అంతా ఒక రకమైన ఈ పబ్లిసిటీ అనేది చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి ఉన్న ఆయుధమే అది. ఎందుకంటే ఆయన చేతిలో కొన్ని అదే మీడియాను ప్లస్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ని కొన్ని చోట్ల మాత్రమే, అంటే అర్బన్ ఏరియాస్ లో ఉన్న ప్రజెంట్ 100, ఇంకా 103 ఎప్పటికి పెడతారో మనకి ఇంకా తెలియదు. ఈ 203 అన్నా క్యాంటీన్ల తోటి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా నేను ఈ భోజనం పెడుతున్నట్లుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. యాక్చువల్ గా మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దాంట్లో బోల్డ్ అంతమంది పేదవారు ఉన్నారు. ఎందుకంటే 1 కోటికి పైగా రేషన్ కార్డ్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. అందులో మనం పోనీ దొంగ కార్డులు ఒక 20-30 lakhs ఉన్నా సరే, ఎలా చూసుకున్నా 80 to 90 lakh పీపుల్ ఖచ్చితంగా పేదవారు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఎవరికి ఇది ఉపయోగపడుతుంది కదండి, ఓన్లీ అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఇంకోటి రమేష్ గారు, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వచ్చా మీకు? చెప్పండి. అంటే ఇక్కడ ప్రధాన అన్నా క్యాంటీన్ ప్రధాన ఉద్దేశం గ్రామాల నుంచి మున్సిపాలిటీ ఏరియాలకి ఏదైనా పని మీద వెళ్ళేటువంటి వారికి 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి భోజనం తినేటువంటి పరిస్థితి లేని వారికి 5 రూపాయలు ఇస్తే ఆ భోజనం టయానికి భోజనం దొరుకుతున్న ఉద్దేశం మీద పెట్టినటువంటి ఈ రోజున చిన్న మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏదన్నా కావాలి అంటే అక్కడ పెద్ద మాల్స్ లాంటివి వచ్చేసినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా సూపర్ బజార్ లాంటివి ఇవన్నీ పెట్టేస్తున్నారు మండల హెడ్ క్వార్టర్ లో. ఆ మండల హెడ్ క్వార్టర్ మహా అయితే 20 to 30 kilometers లోపు ఉంటది. ఆ మండలంలో ఉన్న గ్రామాల వాళ్ళు ఆ మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా పని చూసుకుంటారు. మాక్సిమం ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది అంటే, ఎక్కడన్నా హాస్పిటల్స్కి వెళ్ళిన చోట, లేదు రూరల్ పీపుల్లో ఎవరైనా వేరే అదేంటి సిటీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళ దగ్గర మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ మండల హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడా కూడా ఈ అన్నా క్యాంటీన్లు అనేవి తెరవట్లేదు కూటమి ప్రభుత్వం. కేవలం అర్బన్ మున్సిపల్ ఏరియాస్ లో మాత్రమే, అది కూడా ప్రెసెంట్ ఒక 100 పెట్టింది. ఇక 103 పెట్టిన తర్వాత కూడా మనం మాట్లాడుకోవచ్చు. అప్పుడు దాకా కొంత టైం లాగింగ్ అవుతుంది. ఈ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేస్తుంది ఏంటంటే, సూపర్ 6 పథకంలో ఆయన ముందు ఇచ్చిన హామీలేవి కూడా ఆయన ప్రస్తుతానికి అమలు పరచలేదు కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తున్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు చూపించాలి కాబట్టి ఈ అన్నా క్యాంటీన్లు అనే విషయాన్ని ఎత్తుకుని ఆయన ఇదిగో మేము ఫ్రీగా భోజనం పెడుతున్నాం పేదవాళ్ళందరికీ అని చెప్పి చూపించడం జరుగుతుంది. అలాగే రామకృష్ణ గారు చెప్పడం జరిగింది, ఏది హెలికాప్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి మంగళగిరికి వెళ్ళారు ఇలాగని చెప్పి. జస్ట్ 20 days 15 days బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్ లో గన్నవరం రావడం జరిగింది. సంపద సృష్టిస్తా, నేను దుబారా ఖర్చులు చేయను, ఆపుదాం అని చెప్పి ఉద్దేశం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక అరగంట ముందో గంట ముందో బయలుదేరి ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేకపోయారండి? రావచ్చు కదా. చెప్పే మాటలకి చేసే పనులకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి.
కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభండాలు వేసేసే విధంగా మాట్లాడటమే కదా రామకృష్ణ గారు. మీరు కియా కంపెనీ తెచ్చాము మేము, దాని మూలంగా అక్కడ బోళ్ళని ఇవ్వచ్చినవి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అవన్నీ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, వెల్, కాదంటలేదండి. కియా కంపెనీ రావడం మూలంగా ఖచ్చితంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ చుట్టుపక్కల డెవలప్ అవుద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు ప్రారంభించిన 15 కంపెనీస్ కూడా శ్రీ సిటీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే వాటికి శిలాఫలకాలు వేశారు. వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ అంతా కూడా వర్క్ జరిగింది. విత్ ఇన్ 2 months, మీరు వచ్చి ఇంకా 2 నెలలే అయింది. ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 15 కంపెనీలని మీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, ఈ రాష్ట్రంలో ఓన్లీ సంక్షేమ పథకాలను మాత్రం అమలు చేశారు, డబ్బును పంచిపెట్టేశారు అని చెప్పి మీరు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు, మీకు ఓట్లు వేశారు ఈ రోజున. సో రేపొద్దున ఇదే ప్రజలు ఇప్పటికే బోళ్ళంత వ్యతిరేకత వచ్చింది, అది అతి త్వరలోనే మీకు తెలుస్తుంది. ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్తారో కూడా అతి త్వరలో చెప్తారు. అలాగే అమరావతి గురించి కూడా మీరు చెప్పారు. అమరావతి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, అది సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మనం ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావక్కర్లా, కేవలం ఆ అమరావతిలో మేము ప్రొక్యూర్ చేసిన 33,000 acres నుంచే బోల్డ్ అంతా మనకు డబ్బులు వస్తాయి, అది సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన. కానీ ఈ రోజున అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొస్తున్నారు. అదేమి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వట్లా. ఈ రోజు మీ యొక్క దాన్ని ఏమంటారు, మద్దతు మీద ఆధారపడిన ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ₹1 నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. దాన్ని వరల్డ్ బ్యాంక్ నుంచి అసిస్టెన్స్ గా కేవలం అప్పుగా తీసుకొస్తున్నారు. ఆ అప్పుని ఈ రాష్ట్ర ప్రజల మీద మీరు రుద్దట్లేదండి. ఆ అప్పుని ఈ రోజున రాష్ట్ర ప్రజల మీద మీరు రుద్దాలి. కాబట్టి ఇక్కడ ఈ సోలార్ పంచాయతీ ఆఫీసుల మీద సోలార్లు పెట్టమంటున్నాం. ఏ ప్రభుత్వంలో ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా పంచాయతీల యొక్క కరెంటు బిల్లుని చెల్లించలేదండి ఆయన. 2019, 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పంచాయతీల యొక్క కరెంటు బిల్లు కొంతవరకు కట్టడం జరిగింది. ఈ రోజున ప్రతి పంచాయతీల్లో కూడా లక్షలాది రూపాయల యొక్క కరెంటు బిల్లును పెండింగ్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తప్ప వేరే ఎవరిది కాదు, ఏ ముఖ్యమంత్రి గారిది కాదు. కాబట్టి మీరేంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చారు, సూపర్ 6 పథకాల హామీలు అమలు చేయలేకపోతున్నారు. ఆయనే చెప్తున్నారు, ఆ సూపర్ 6 హామీలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పి. అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ఏదో ఒకటి మేము చేస్తున్నామని చెప్పి ప్రజలకు చూపించాలి. కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ అనే ఒక ఇది తీసుకున్నారు, దాని మీద ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అది బ్రహ్మనాయుడు గారు. రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. సైదా గారు మనతో, ఎస్కే సైదా గారు, ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. సైదా గారు, గుడ్ ఈవినింగ్ అండి.